తన చేతుల్లో ఉన్న బిడ్డ నవ్వు చూశాక నా జీవితంలో ఇంతకన్నా అద్భుతమైన ఆనందకరమైన రోజు ఉండదు, ఇక రాదు అని అనుకుంది. ఈ బిడ్డ నా బిడ్డ అని మురిసిపోయింది. కానీ అదే రోజు ఆమెకి జీవితంలో మర్చిపోలేని విషాదకరమైన రోజు కూడా అయింది. అదే సమాజం. నాకు పెళ్లి కాకుండా నా బిడ్డకు కారణమైనవాడు నా పక్కన లేకుండా తండ్రి లేని బిడ్డతో ఈ సమాజం నన్ను ఒప్పుకోదు. ఈ బిడ్డని నాతో ఉంచుకోలేను, అలా అని వదిలేయలేను. ఏం చేయాలో అర్థం కాక, నిర్ణయం తీసుకునే ధైర్యం లేక, తనతో అండగా నిలిచే తోడు లేక, తనను అర్థం చేసుకోలేని చేరదీయలేని సమాజాన్ని ఎదుర్కోలేక చివరిసారిగా ఆ బిడ్డను ముద్దాడి తన ఆశీస్సులను తనపైన కుమ్మరించి ఒక బుట్టలో పెట్టి నదిలో ఆ బిడ్డను వదిలి, సూర్యభగవానుడా, నా ప్రమేయం లేకుండా నాకు బిడ్డనిచ్చావు, కానీ ఈ బిడ్డను నాతో పెంచుకునే ధైర్యం లేక నదిలో వదిలేస్తున్నాను. ఈ బిడ్డకి నువ్వే దిక్కుగా ఉండాలి అని ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజును గుర్తు చేసుకొని కుంతి చాలా బాధపడింది. కుంతి కర్ణుడి విషయంలో మనం ఎన్నో